అందరికీ నమస్తే. నేను దాదాపు చాలా రోజుల నుండి ఒక బుక్ చదువుతున్నాను. అది పరమహంస యోగానంద గారి పుస్తకము. చాలా గొప్ప పుస్తకం. గాడ్ టాక్స్ విత్ అర్జున అని. అంటే మీకు అర్థమై ఉంటుంది గాడ్ టాక్స్ విత్ అర్జున అంటే పుస్తకము. అది భగవద్గీత. భగవద్గీత మనము ఒక శ్లోకాల్లాగా విన్నాము, లేదా ఇతర గ్రంథాల్లో టూకీగా అంటే ఆ శ్లోకం చదవడము, దాని అర్థం వినడము, ఇదే జరిగింది. కానీ ఇంటర్నల్గా దాని వెనుకున్న అర్థం ఏంటి అనేది ఆయన గాడ్ టాక్స్ విత్ అర్జునలో చెప్పాడనమాట. ఆ పుస్తకం దాదాపు 1200 పేజీలు ఉంది. సో 1200 పేజీల్లో ఒక్కొక్క శ్లోకం గురించి దాదాపు 40-50 పేజీలు రాశాడు ఆయన. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు స్మరణానంద అని మన యోగానంద పరమహంస వాళ్ళ ఆశ్రమానికి సంబంధించిన ఆయన విన్నింగ్ ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర అని ఇంగ్లీష్లో సీడీలు చేశారు. అది 6 నెలలకు ఒకటి లేదా 3 నెలలకు ఒకటి ఒక సీడీ రిలీజ్ అవుతుంది అనమాట. అందులో మొట్టమొదటి సీడీ విన్నింగ్ ద బ్యాటిల్ ఆఫ్ కురుక్షేత్ర అని ఒక వీడియో అనమాట. అది ఇంగ్లీష్లో ఉంది. ఎవరైనా కావాలి ఇంగ్లీష్లో అర్థమవుతుంది కంప్లీట్గా అంటే వినండి. ఇప్పటికీ 6 పార్ట్స్ వచ్చాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ లాంగ్వేజ్. వినడానికి ప్రయత్నించండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. సో భగవద్గీత అంటే అది ఎటువంటిది అంటే గంగాజలం ఎంత పవిత్రమైనదో భగవద్గీత కూడా అంత పవిత్రమైనది. ఎందుకు అంత పవిత్రమైనది అంటే గంగాజలము మామూలుగా అన్ని విషయాలకు పనికొస్తుంది. అట్లానే భగవద్గీత కూడా మనకు భౌతికంగాను, సైకలాజికల్గాను, ఆధ్యాత్మికగాను 3 రకాలుగా టీచ్ చేస్తుంది అనమాట భగవద్గీత. అంటే డే టు డే లైఫ్లో మనం ఎలా జీవించాలో అనేది నేర్పిస్తుంది, మానసికంగా ఎలా జీవించాలో అనేది నేర్పిస్తుంది, అలాగే ఆధ్యాత్మికంగా మనం ఏం నేర్చుకోవాలి, ఏ పందాలో జీవించాలి అనేది కూడా ఆధ్యాత్మికంగా 3 రకాలుగా నేర్పిస్తుంది అనమాట. సో ఈ భగవద్గీత ఏ సందర్భంలో మనకు దొరికింది, ఏ సందర్భంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు? ఇది మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కురుక్షేత్రంలో జరిగింది కదా. ఆ మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఈయన ఏం చేశాడు? అర్జునుడిని రథం మీద ఎక్కించుకొని మన కృష్ణ భగవానుడు ఆయన్ను ఇరుసేనల మధ్యకు తీసుకెళ్ళమని అడిగాడు. అడిగినప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అర్జునుడు ఏం చేశాడు? అంతా తిరిగాడు. తిరిగి చూసి వెంటనే నేను యుద్ధం చేయను, ఈ యుద్ధం వల్ల నాకు వచ్చేది అంత విలువైనది కాదు, నా బంధువుల్ని, తండ్రుల్ని, తాతల్ని, స్నేహితుల్ని, మనవాళ్ళని, కొడుకుల్ని చంపి వచ్చే ఈ రాజ్యం విలువైంది కాదు, నాకు అక్కర్లేదు, నేను యుద్ధం చేయను అని వెనక్కి తిరిగే ప్రయత్నం చేస్తాడనమాట. అప్పుడు కృష్ణుడు ఆయనకు ఈ భగవద్గీత చెప్తారు. అంటే నరనారాయణులు ఇద్దరు. ఆయన ఎవరికి చెప్పాడు? భగవంతుడు ఎవరికి చెప్పాడు? నరుడికి చెప్పాడు. అంటే మనకు చెప్పాడు. మనందరం కూడా అర్జునులే. ఎన్నో పనులు చేయడానికి వెళ్తాం, కానీ ఆ పనుల వల్ల నష్టం జరుగుతుందేమో, నేను నష్టపోతానేమో, నేను చేయలేనేమో అనే ప్రయత్నంతో మనం కూడా చాలా విషయాల్లో వెనక్కి జరుగుతాం కదా. స్టూడెంట్స్ అయితే ఏమి, భార్యాభర్తలు అయితే ఏమి, వ్యాపారస్తులు అయితే ఏమి, వాళ్ళు చేయాలనుకున్నది ఎన్నో రకాల అనుమానాలతో వెనక్కి తిరుగుతారనమాట. సో అట్లా అర్జునుడిలాగా ఎప్పుడైతే వెనక్కి తిరుగుతారో అలా వెనక్కి తిరగకుండా ఆయన ఈ భగవద్గీత చెప్పాడనమాట. సో భగవద్గీత అర్జునుడిది కాదు, మన అందరిది, నరులందరిది భగవద్గీత అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే పాండవులు వెళ్ళి రాజ్యాన్ని ఎట్లా పోగొట్టుకున్నారు? పాండవులు రాజ్యాన్ని మనకందరికి తెలుసు, పాచికలాడి పోగొట్టుకున్నారు. ఆ పాచికలాడి పోగొట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏం జరిగింది? అరణ్యవాసం చేయమన్నారు, మళ్ళీ అజ్ఞాతవాసం చేయమన్నారు. పోయి చేసి వచ్చినారు. వచ్చి మోరల్ గాను, లాయల్ గాను, అంటే నైతికంగాను, ఒక లా ప్రకారంగా గాను వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి కౌరవులు. సో వెళ్ళి అడిగితే ఇచ్చారా? ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? యుద్ధం తప్పదు, చేయాల్సి వచ్చింది. మనం కూడా ఏం చేస్తామంటే మన రాజ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. అహం బ్రహ్మాస్మి అంటున్నాం మనం. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? నేనే బ్రహ్మను. సార్ చెప్తాడు కదా, యువర్ గాడ్స్ అంటాడు కదా. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడును. గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, భగవంతుడు నాలో ఉన్నాడు. డివినిటీ ఈజ్ మైన్, దివ్యత్వం నాది. ఆ దివ్యత్వం నాలో ఉంది. ఆ కింగ్డమ్, డివైన్ కింగ్డమ్ నాది. ఆ దేవుడి రాజ్యం, ఆ సామ్రాజ్యం నాది. కానీ నేను కూడా పోగొట్టుకున్నాను. ఎట్లా పోగొట్టుకున్నాను?
మాయతో ఆటలాడి, మాయలో చిక్కి, మాయతో జూదమాడి మన రాజ్యాన్ని మనం పోగొట్టుకుని ఏం చేస్తున్నాము? ఆ డివైన్ కింగ్డమ్, ఆ దేవుడి కింగ్డమ్ నాది, నేను వారసుడిని దానికి. ఎందుకంటే భగవంతుడికి నేను కొడుకును కూతురును కాబట్టి నాకు రాజ్యం. ఇప్పుడు మనం ఆస్తి కోసం ఎట్లా పోట్లాడతాము? కాబట్టి నాది అది కావాలి అని మనం కూడా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేసిన వెంటనే మనకు దొరుకుతుందా? దొరుకుతుంది ఎవరికైనా? నాలో దివ్యత్వం ఉంది, దేవుడు ఉన్నాడు, నాకు రావాలి అని అంటే వస్తుందా? రాదు. ఇప్పుడు కౌరవుల దగ్గర నుంచి పాండవులకు రాజ్యం రాలేదు, వాళ్ళు పోరాడినారు. అట్లాగే మనం కూడా పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మనలో ఉన్న కౌరవులతో పోరాడాలి. ఎవరు మనలో ఉన్న కౌరవులు? హర్షడ్వర్గాలు, కోరికలు, జలసి, ఏమి ప్రైడ్, గర్వం, దాదాపు ఒక 150 చెప్పాడు మనలో ఉన్నవి. ఆ కౌరవులు ఎంతమంది ఉన్నారంటే 154 రకాలు చెప్పాడు. కానీ అదృష్టం కొద్ది, మన అదృష్టం కొద్ది ఈ కౌరవులతో పాటు మనలో పాండవులు కూడా ఉన్నారు. సో ఆయన ఏం చెప్పాడంటే, కౌరవులు ఎవరంటే, ఇప్పుడు ఈయనున్నాడు అనుకోండి, దుర్యోధనుడు ఎవరు? దుర్యోధనుడు దేనికి సింబాలిజం చెప్పాడు, దేనికి పోలిక చెప్పాడంటే, దుర్యోధనుడు అంటే మెటీరియల్ డిజైర్, అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన కోరిక దుర్యోధనుడు. దుశ్శాసన దేవుడు కోపానికి గుర్తు. ఎంత చండాలుడు కదా, ఒక స్త్రీని, ఏకవస్త్ర స్త్రీని జుట్టు పట్టుకుని సభలోకి లాక్కొని వస్తాడు. మనం కూడా మితిమీరిన కోపంతో, విచక్షణ జ్ఞానం లేకుండా హత్యలు కూడా చేస్తున్నాము, దోపిడీలు చేస్తున్నాము, ఎన్నో రకాలైన హింసలకు పాల్పడుతున్నాం అనమాట. దుశ్శాసనుడు కోపానికి. భీష్ముడి గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా, ఆయన పేరున భీష్మ ఏకాదశి అని పండగ కూడా చేసుకుంటాం. ఆ భీష్ముడిని దేనికి ఉదాహరణగా చెప్పాడంటే, ఎగోకు ఉదాహరణ చెప్పాడు, అహంకారానికి. అలాగే మన ద్రోణుడికి ఎవరిని చెప్పాడంటే, ద్రోణుడు వచ్చి హ్యాబిట్, అంటే మన అలవాట్లకు ప్రతీక అనమాట. ద్రోణుడు ఎందుకు అలవాట్లకు ప్రతీక చెప్పండి? ఒకప్పుడు ద్రుపదుడు తనకు సహాయం చేస్తానని సహాయం చేయలేదు కాబట్టి ఆయన్ని చంపైనా సరే నేను మళ్ళీ నా ప్రతీకారం తీర్చుకోవాలా అని అనుకుంటాడు. అదే రకంగా అదే దీంతో తనకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళ పక్షానే ఉండాలి అని చెప్పేసి కౌరవుల పక్కన ఉండిపోతాడు అనమాట. అంటే హ్యాబిట్ అనేది అంత చెడ్డది. ఏముందిలే, నాకు సిగరెట్ అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది, ఎంతసేపు నేను మానేయగలను, అట్లీస్ట్ కాఫీ మానలేను. నేను ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను, కాఫీ మానలేను. అంటే అలవాటు అనేది అంత చెడ్డదనమాట. సో ద్రోణుడు కూడా, మనలో ఉన్న ద్రోణుడు కూడా అంత చెడ్డవాడు అనమాట. కానీ మనకి ఇంతవరకు ఏం తెలుసు? ద్రోణుడు అంటే గురువుగానే మనం దాంట్లో ఉన్న అంతరార్థాన్ని ఏం తీసుకున్నాము? భగవద్గీతలో ద్రోణుడు అంటే గొప్ప గురువుగా తీసుకున్నాం. కానీ ఇక్కడ యోగానంద పరమహంస గారు అంత చక్కగా వివరించారనమాట ప్రతిదీ. సో ఇలా మొత్తం భారతంలో ఎంతమంది ఉన్నారో పాత్రలు, అంతమంది పాత్రల్ని ఒక్కొక్క గుణానికి సింబాలిక్ గా చూపించాడు అనమాట ఆయన. లక్కీగా మనలో పాండవులు కూడా ఉన్నారని చెప్పాను కదా. మరి ఈ పాండవులు ఎవరు? ధర్మరాజు దేనికి గుర్తు అంటే కామ్నెస్ కి. ఎప్పుడైతే మనం కామ్నెస్ ని ప్రాక్టీస్ చేసినామో, కామ్నెస్ అంటే ఏంటి? ఏ పరిస్థితుల్లో అయినా సైలెంట్ గా ఉండగలం. విజయ్ సార్ని అరవండి మీరు, ఆయన ఎంత సైలెంట్ గా సమాధానం చెప్తారు. మనం చెప్పగలమా? చెప్పలేము. అట్లాగే ఎవరినైనా మనల్ని విమర్శించారనుకోండి, విమర్శిస్తే వెంటనే ఏం చేస్తాము? విమర్శించడమో చేస్తాం, తిరిగి విమర్శించడమో చేస్తాము, లేదా తిట్టడమో చేస్తాము. ఒకవేళ మనకన్నా వాడు బలవంతుడైతే ఏం చేస్తాం? పక్కకెళ్ళి తిట్టుకుంటాం. సో అట్లా పక్కకెళ్ళి తిట్టుకోవడం కామ్నెస్ కాదు. ఇప్పుడు రామాంజనేయులు బలవంతుడు, నేను బలహీనరాలని. రామాంజనేయులు నన్ను తిడితే నేను ఆయన కొట్టలేను, మళ్ళీ తిట్టలేను, వెళ్ళి పక్కకెళ్ళి తిట్టుకుంటాను. మీరు ఒక్కసారి నన్ను విమర్శించింటే నేను 100 సార్లు మిమ్మల్ని తిట్టుకుంటాను. దానివల్ల ఏం జరుగుతుంది? మీకు నష్టమా, నాకు నష్టమా? నాకే నష్టం. ఎందుకంటే పదే పదే ఆ మాటను అనుకొని నా మనసును, నా మైండ్ ని గాయపరుచుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ ఆ ధర్మరాజుకి ఎన్ని రకాల అవమానాలు జరిగాయి, కానీ ఆయన ఎక్కడ కూడా తన ధర్మాన్ని తప్పలేదు కదా. భార్యను ఓడిపోయాడు, అన్నదమ్ములను ఓడిపోయాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, అడవుల పాలయ్యాడు, ఎవరో సభలో వెళ్ళి కుంకుమ బట్టు అనే పాత్ర పోషించాడు. సో అంత కామ్నెస్ మనలో ఉంది. ఆ ధర్మరాజు మనలో ఉన్నాడు. ఆ ధర్మరాజుని బయటికి తీసుకురావాలన్నమాట. అట్లాగే భీముడు అంటే ఎవరు? భీముడిని ఎవరికి పోలిక చెప్పాడంటే ప్రాణాయామం. భీముడు మనం చేస్తున్న ఆనాపానసతి దానికి పోలిక అన్నమాట. సో ఆనాపానసతి ధ్యానము లేదా ప్రాణాయామం చేస్తే ఏం జరుగుతుంది?
మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో మన మైండ్ మన కంట్రోల్లో రావాలి అంటే ఆ భీముడిని పోలిక చెప్పాడు అనమాట. నెక్స్ట్ అర్జునుడు ఎవరు? అర్జునుడు సెల్ఫ్ కంట్రోల్, తనను తాను నిగ్రహించుకునే ఎవరి చేతిలో అయితే ఉంటే వాళ్ళంతా అర్జునులే. ఆత్మ నిగ్రహం అంటే ఏంటి? ఏ పరిస్థితుల్లో అయినా చెల్లించకుండా స్థిత ప్రజ్ఞుడు అంటారే, అలా ఉండగలిగిన వాడే అర్జునుడు అనమాట. మనము చాలా చిన్న చిన్న విషయాలకే, వర్షం వచ్చింది అనుకోండి, అయ్యో వర్షం వచ్చింది, బట్టలన్నీ తడిసిపోతున్నాయి, ఈరోజు పనే అవ్వలేదు, బయటకు వెళ్ళేటట్టే కాలేదు అంటాం. ఎండ ఎక్కువైంది అనుకోండి, ఎండ ఎక్కువైతే ఏమవుతాం, అబ్బో ఈ ఫ్యాన్ సరిపోవటం లేదు, ఈ కరెంట్ వాడు ఎప్పుడు చూసినా కరెంట్ తీసి పడేస్తాడు అని చెప్పేసి వాడిని విమర్శించుకుంటాం. సో సెల్ఫ్ కంట్రోల్, ఏ పరిస్థితులు అయినా, భౌతిక పరిస్థితులు అవ్వండి, ఆధ్యాత్మికంగా ఏదైనా పరిస్థితి ఎదురవ్వనివ్వండి, లేదా మానసికంగా ఏదైనా అవ్వనివ్వండి, ఆ స్థిరత్వం కోల్పోకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞత కలిగిన వాడు అనమాట. ఇప్పుడు ఎన్నో పరిస్థితులు వస్తాయి మనకు, భౌతికంగా వస్తాయి, మానసికంగా వస్తాయి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే ఆ మానసిక సమతుల్యత అనేది పోగొట్టుకొని స్టూడెంట్స్ అయితే ఏమి, గృహిణులు అయితే ఏమి, ఎంతమందో ఈరోజు సైకలాజికల్ గా ఫీల్ అయిపోయి పిచ్చివాళ్ళు అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వేరే వేరే దారులు తొక్కుతున్నారు అనమాట. సో ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది అర్జునుడిని సూచిస్తుంది అనమాట. ఇక నకుల సహాదేవులు ఇద్దరు యమ నియమకు గుర్తులు. అంటే మన జీవితంలో ముందుకు సాగాలి, మన జీవిత పయనం ఎగుడు దిగుడు లేకుండా ఉండాలంటే కొన్ని నియమాలు ఉండాలి, అట్లాగే కొన్ని యమాలు కూడా ఉండాలి. యమ అంటే ఏంటి? యమ అంటే ఏంటంటే కొన్ని ఇతర వస్తువులను దొంగిలించుకోకూడదు, ఇతర సంపాదన చూసి ఈర్షపడకూడదు, లేదా ఈ ఇతర ఎవరైనా స్త్రీ అందంగా ఉంది అంటే ఆమెను మోహించకూడదు. ఇట్లాంటివన్నీ యమాలు అనమాట. మనకు మనం నియమించుకునేవి. సో అట్లాంటివి డూస్ డోంట్స్ అనేవి మనం ఒక లిస్ట్ తయారు చేసుకున్నామంటే ఖచ్చితంగా ఈ పాండవులందరూ కూడా బలవంతులు అవుతారనమాట. కౌరవుల్ని చాలా ఈజీగా ఎదుర్కోగలుగుతారు. ఎన్నో ఉన్నాయి నియమాలు. చూడండి, 3 పూట్ల భోజనం చేయాలని పెట్టుకున్నారు మీరు, ఆకలి అవ్వకపోయినా మీరు ఏం చేస్తారంటే టైం ప్రకారం వెళ్ళి ప్లేట్ తీసుకుంటాం. అది నియమం కాదు, నిజంగా ఆకలేస్తే తినడం నియమం అన్నమాట. చాలా జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలే మనము నియమం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా భగవంతుడు చూపించిన మధ్య మార్గంలో నడవగలుగుతాము. సో ఆ అతి అనేది ఈ నియమం పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి 2 జరిగినాయి. కౌరవులు ఎవరు, పాండవులు ఎవరో తెలుసు. ఇది ఎప్పుడో కురుక్షేత్ర యుద్ధము ఎన్ని వేల సంవత్సరాలు, 3000 అంటారు, 5000 అంటారే, 5000 సంవత్సరాలు ఎక్కడో హర్యానాలో కురుక్షేత్ర అనే ప్లేస్ లో ఎక్కడో జరిగిందంట. మనకు అనవసరం అది. మనలో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం గురించి మనం ఇంట్రెస్ట్ చూపించాలి. మనలో ఏ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి జరుగుతుంది మనలో. ఎక్కడో చూసి వచ్చాను ఒక చీర, అది చాలా బాగుంది, ఆ చీర ఎట్లయినా కొనాలి అని చెప్పేసి భర్తతో పోరు పెట్టడం, అది చేయాలా వద్దా అని ప్రతి క్షణం. పిల్లలకైతే ఈరోజు స్కూల్ ఎగ్గొడ్డామా, పోదామా, కడుపు నొప్పి అని చెప్దామా, తలనొప్పి అని చెప్దామా, ఇలా ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో నిరంతర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని ఎవరికి వాళ్ళు పోరాడాల్సిందే, ఎవరికి వాళ్ళు ఈ కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే, విజయం సాధించాలి. అది ఎప్పుడు సాధించాలా, ఇప్పుడు సాధిద్దామా, ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేద్దామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అంతే కదా. ఎందుకంటే ఇది డివైన్ ఆర్డర్ అంట, భగవంతుడిచ్చిన ఆర్డర్, ఇది ఆజ్ఞ. తప్పకుండా మీరు ఇది చేయాల్సిందే, విన్ అవ్వాల్సిందే. మీరు అంటే మీరు కాదు, నన్ను కూడా కలుపుకోండి, మీరు నువ్వు అని అంటుంటాను. ఇది డివైన్ ఆర్డర్. ఈ డివైన్ ఆర్డర్ మనం పాటించి తీరాల్సిందే. అదేదో పాటించేది ఇప్పుడే పాటిద్దాం. ఎప్పుడో మళ్ళీ ముసలాళ్ళు అయిన తర్వాత కుక్కి మంచంలో పడేసి ఎవరి మీద ఆధారపడి ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నం చేయాలి? ఇప్పుడే ప్రయత్నం చేసి ఈ పోరాటంలో మనమే విన్ అవుదాం. ఎట్లా విన్ అవుదాం, ఎట్లా వీటినన్నిటిని తగ్గించుకోవాలి అని అంటే చాలా చిన్న, అసలు ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాడంటే ఆయన. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఇది అసూయ లేదా గర్వం ఉందనుకోండి, కౌరవులు జయించాలంటే ఎంత చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడంటే, ఒక ఇంజనీరు, మంచి ఇంజనీర్, ఎలక్ట్రికల్లో ఏదో కార్లు తయారు చేసే ఇంజనీర్ అనమాట. ఆయన ఒక వర్క్షాప్లో చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన కారు డిజైన్ చేస్తాడనమాట. అంతా చేసి రెడీ అయిన తర్వాత ఆ కార్ తీసుకెళ్ళి షోరూంలోకి పెట్టాల. సరే అని డ్రైవర్ని పెట్టి ఆ వర్క్షాప్లో నుంచి తీసుకెళ్తాడు కారుని. తీసుకెళ్తూ ఉంటే ఆ మెయిన్ వర్క్షాప్ డోర్ దాటి వెళ్ళాలిటప్పుడు ఏమైందంటే ఏమంటారు, చౌకట, ద్వారబంధం ఉంటుంది కదా, ఆ ద్వారబంధము
ఈ కన్నా ఈ కారు 2 ఇంచులు ఎక్కువ ఉందంట. ఎలా వెళ్తుంది? వెళ్ళలేదు కదా. సో కొంతమంది అక్కడ చుట్టూ ఉంటారు కదా, కొత్త కారు కాబట్టి వాళ్ళున్న వర్క్షాప్ లో ఉన్న వాళ్ళు, సార్ స్పీడ్ గా డ్రైవ్ చేయమనండి, డ్రైవర్ని ద్వారబంధం ఎగిరిపోతుంది, వెళ్ళిపోవచ్చు, కాకపోతే కొంచెం డెంట్ అంటే ఏమంటారు తెలుగులో, కార్కి నొక్కు పడుతుంది, నొక్కు పడుతుంది, డెంట్ అదే నొక్కు పడుతుంది కదా, ఆ నొక్కు పడితే మనం పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ డొక్కుని తీసేద్దాము అని అంటారు. పాపం ఇంజనీర్ ఒప్పుకోడు, ఎందుకంటే అంత అద్భుతమైన కార్ తయారు చేశాడు కదా, ఒప్పుకోడు, వద్దని నేను ఒప్పుకోను అంటాడు. సరే ఇంకొక ఆయన ఏం సజెషన్ ఇస్తారంటే, ఏముంది లేండి సార్, ద్వారబంధాన్ని విరగొట్టేయండి, అది తీసేసేయండి, మళ్ళా తీసుకుందాము అంటే వర్క్షాప్ ఓనర్ ఒప్పుకోడు. నాది ఇంత మంచి డోరు ఇవన్నీ నాశనం అయితే నేను ఒప్పుకోను, మీరు మళ్ళీ రిపేర్ చేసినా అది బాగుండదు, నేను ఒప్పుకోను అంటాడు. ఇదంతా అక్కడ దగ్గరలో ఉన్న వాచ్మెన్ చూస్తూ ఉంటాడు. చూసి ఏమంటాడంటే, సార్ నేను మీకు అంతా చదువుకున్న వాడిని కాదు, తెలివితేటలు ఉన్నవాడిని కాదు, నాకు ఒక ఐడియా వస్తుంది మీకు చెప్పనా అంటే, ఆ సమయంలో ఎవరిచ్చిన ఐడియా తీసుకునేటట్టు ఉంటారన్నమాట. సరే చెప్పు, ఏముంది నువ్వు కూడా చెప్పు అని వాళ్ళు అంటారు. కొంతమంది నువ్వేం చెప్పగలవు అని అంటారు, రకరకాలు మాట్లాడతారు కదా. పాపం కారు తయారు చేసిన ఇంజనీర్ చెప్పు అంటాడు. ఏం లేదు సార్, 4 టైర్లలో ఉన్న గాలి తీసేయండి, 2 ఇంచులు తగ్గుతుంది, అప్పుడు కార్ని బయటికి తోసారంటే కారు ఈజీగా వెళ్ళిపోతుంది, తర్వాత మీరు గాలి నింపండి అంటారు. ఇది దేనికి ఎగ్జాంపుల్ చెప్పాడంటే, ప్రతి ఒక్కరిలో ఉన్న అహంకారం కానీ, ప్రైడ్ కానీ, జలసీ కానీ అనే ఆ ప్రెషర్, ఆ గాలిని తగ్గించండి, వదిలేయండి. ఆ టైర్లలో గాలి ఎట్లా వదిలేశాడో అట్లా మీలో ఉన్న దాన్ని వదిలేసినారు అంటే మీరు ఈజీగా ఆ ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఈజీగా వెళ్ళిపోగలరు. లేదా మీ నిజ జీవితంలో ఎటువంటి ఇరిటేషన్స్ లేకుండా, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏమి లేకుండా ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గంలో నల్లేరు మీద బండిలాగా సాగగలరు అని చెప్తాడనమాట. ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ కదా ఇది. సో అంత సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని మనకు అర్థమయ్యే రీతిలో అతను చెప్పాడన్నమాట. తర్వాత ఈ భగవద్గీత గురించి ఇంకో విషయం ఏం చెప్తారంటే, భగవద్గీత వచ్చేసి ఈ అందరికీ పనికొచ్చేది. ఎవరికి? మన చదువురాని ఇలిటరేట్ పీపుల్కి కానీ, లేకపోతే బాగా చదువుకొని ఎంతో జ్ఞానవంతులకు కానీ, లేదా ఈ ఇద్దరి మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అని తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనము ఎన్నో తెలుసుకోవచ్చు అని చెప్తారు. తర్వాత ఇంకోటి ఏమంటారంటే, ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలతో ఇది ఏకమై ఉందంట భగవద్గీత. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలన్నా ఉన్నాయండి, ఎన్ని గ్రంథాల్లో ఏమన్నా చెప్పనివ్వండి, అన్ని గ్రంథాలు కూడా దీనిలో లేనిది లేదు, అందులో ఉన్నవి లేవు. దీంట్లో లేనిది అందులో లేదు. ఆ 1000 గ్రంథాల్లో అంత ఇది భగవద్గీతలో ఉంది అని చెప్పేసి యోగానంద గారు చెప్తారనమాట. సో యోగానంద గారు ఈ పుస్తకం రాస్తున్నప్పుడు, పుస్తకం రాస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఇంటర్ప్రిటేషన్, ఈ భగవద్గీత యోగిక్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. భగవద్గీత మామూలు భగవద్గీతే, కానీ భగవద్గీత వెనకలు ఉన్న యోగిక్ అర్థం అంటే స్పిరిచువల్ అర్థం, దాని వెనుకన్న అసలైన అంతరార్థము ఆయన రాస్తున్నది ఎక్కడ రాస్తున్నాడంటే, మొజాయిక్ అనే ఒక డెజర్ట్ లో కూర్చొని రాస్తున్నాడంట. ఆ రాసేటప్పుడు ఇంకా మాంక్స్ ఉంటారు కదా, ఇంకా వేరే యోగులు ఉంటారు కదా, అందులో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తే దాదాపు 10 అడుగుల దూరంలోనే ఆయన ఆగిపోవాల్సి వస్తుందంట. అంత రేడియన్స్ ఉందంట, అంత ప్రకాశం ఉందంట. తర్వాత పరమానంద ఆయన ఏమంటారంటే, ఈ రాసిన ఇంటర్ప్రిటేషన్ నేను రాసింది కాదు, నాకు వచ్చింది కాదు, నా మైండ్కి వచ్చింది కాదు, ఇది పరమ గురువులు నాకు ఇచ్చింది అంటారు. ఆ పరమ గురువులు ఎవరు అంటే, నాతో ఎవరు కనెక్ట్ అయ్యారంటే, నరనారాయణులు ఇద్దరు నాతో కనెక్ట్ అయ్యారు. అంటే కృష్ణుడు, అర్జునుడు. వీళ్ళే కాకుండా ఎవరైతే ఈ భగవద్గీతను రాశారో ఆ వ్యాసుడు కూడా నాతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వచ్చిందే ఇది, నా ఇంటర్ప్రిటేషన్ కాదు అని చెప్తారనమాట. అంటే మనం ఎంతసేపు ఇది చదివేసి ఈ శ్లోకాలు బట్టి పెట్టి దాని అనుకున్న అంతరార్థం చెప్పుకుంటున్నారు, అసలైన అంతరార్థం ఇది అని చెప్పేసి నాకు వాళ్ళు ఇస్తే నేను మీకు ఇస్తున్నాను అని చెప్తారన్నమాట. సో ఇప్పుడు భగవద్గీతను ఏమనుకుంటున్నాం మనం, 3 రకాలుగా చెప్తుంది, మనకు జ్ఞానం ఇస్తుంది అని అనుకుంటున్నాం కదా. ఈ 3 రకాల జ్ఞానము ఏమేమని మనం కూడా చెప్పుకున్నాం. ఫిజికల్, ఆస్ట్రల్, స్పిరిచువల్ అని చెప్పాం. సో ఫిజికల్ గా ఏమిస్తుంది జ్ఞానము అంటే, బయట ప్రపంచంలో ఎలా బతకాలో ఆ జ్ఞానం ఇస్తుంది. సైకలాజికల్ గా మనము ఎట్లా సెన్స్ ద్వారా మనం సెన్స్ అంటే ఇవి ఇంద్రియాల ద్వారా ఇంద్రియాల ద్వారా సంకేతాలు తీసుకొని మైండ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ ఇంద్రియాల్లో కళ్ళు తీసుకోండి,
కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాము. ఆ కళ్ళ ద్వారా చూసింది ఏవైతే చూస్తున్నాయో అది మైండ్ తెలుసుకుంటుంది. ఈ కళ్ళని మనం ఏం చూస్తున్నాము, ఈ కళ్ళని ఏవి చూడాలో అది చూపించేటట్టే ఉండాలి, ఏవి చూడాలో అది చూసేటట్టే ఉండాలి. కానీ అలా లేదనమాట. మనం కళ్ళ ద్వారా అంతా ఏది చూస్తే అదంతా కూడా మైండ్కి చేరిపోతా ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ విషయాల పట్ల మనము ఆకర్షితులు అవుతున్నాం. అట్లాగే చెవుల ద్వారా కూడా అంతే. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే లౌకిక ప్రపంచంలో మనం మాత్రమే బతుకుతున్నప్పుడు ఇది జరుగుతుంది అనమాట. సో మనము ఆస్ట్రల్గా జీవించాలి అంటే ఏం చేయాలంటే మనము మెడిటేషన్ చేస్తున్నప్పుడు లౌకికంగా ఉన్నప్పుడు ఎంతసేపు మన ఇంద్రియాలన్నీ ఎక్కడికి పోతున్నాయి, బయటికి పోతున్నాయి. సో ఈ ధ్యానంలో ఏమవుతుంది అంటే బయటికి వెళ్తున్న ఇంద్రియాలను లోపలికి తీసుకురావాలి, ఇక్కడ డౌన్వర్డ్ వెళ్తున్న ఎనర్జీని అప్వర్డ్ చేయాలి. ఇదే కదా మనం చేస్తున్నాం ధ్యానంలో. ఎనర్జీ ఏమవుతుంది, బయట ప్రపంచంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోతా ఉంది ఇంద్రియాల ద్వారా. కానీ ధ్యానంలో ఏం జరుగుతుంది, ఆ ఎనర్జీ అనేది బయటికి పోకుండా, సెన్సెస్ ద్వారా బయటికి పోకుండా లోపలికి తెచ్చుకుంటున్నాము. అలాగే డౌన్వర్డ్ వెళ్తుంది, బయట ప్రపంచంలో ఉన్నప్పుడు కిందకి వెళ్తా ఉంది. సో ఆ కిందకి వెళ్తున్న దాన్ని ధ్యానంలో ఏం చేస్తున్నాం, పైకి తీసుకొస్తున్నాం అనమాట. ఇది ఆస్ట్రల్ బాడీలో ఇది జరుగుతుంది అనమాట. స్పిరిచువల్ వరల్డ్లో ఏం జరుగుతుంది అంటే మనకి ఏవైతే డిస్లైక్స్, అయిష్టాలు, ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎక్కడ జరుగుతుందంటే సెరిబ్రల్లో జరుగుతుంది. ఫస్ట్దేమో భౌతిక శరీరంలో జరుగుతుంది, సెకండ్దేమో మానసికంగా అంటే స్పైనల్లో జరుగుతుంది, స్పైనల్ సెరెబ్రంలో జరుగుతుంది, మూడోదేమో ఒట్టి సెరెబ్రంలో జరుగుతుంది అనమాట. సో ఈ 3 జరుగుతున్నాయి అనమాట. సో ఈ 3ని కూడా గురించి కూడా భగవద్గీత చెప్తుంది. అట్లాగే ఇంకేమంటారంటే మన సోల్ ఎట్లా ఎంటర్ అయింది, మొదట సోల్ ఎక్కడికి ఎంటర్ అయింది, మొదట ఆత్మ. మన ఎవల్యూషన్ లో ఆత్మ ఎక్కడికి ఎంటర్ అయిందని చెప్తున్నాము, ఫస్ట్ ఖనిజం మినరల్ వరల్డ్ లోకి ఎంటర్ అయింది. మినరల్ వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు దానికి ప్రాణం ఉందా, అన్నకోశము ఒక్క ఇది మాత్రమే ఉంది, దానికి షేప్ ఉంది అంతే. మినరల్ వరల్డ్, మినరల్ అంటే ఏంటి, ఖనిజం. ఖనిజంలో ఉన్నప్పుడు దానికి ఆకారం మాత్రమే ఉంది, ఒక ఫిజికల్ బాడీ మాత్రమే ఉంది. ఫిజికల్ బాడీని ఏమంటున్నాం మనము, అన్నకోశము అంటున్నాం. తర్వాత ఆ ఖనిజం వరల్డ్ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆ సోల్, వృక్ష జాతిలోకి వెళ్ళింది. వృక్ష జాతిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది, ఉందా లేదా శరీరం ఉంది, జవాబు చెప్పండి మరి. సో అక్కడ ఏమైంది, ప్రాణమయ కోశం వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, జంతు జాతిలోకి వెళ్ళింది. జంతు జాతిలోకి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది, మనోమయ కోశం వచ్చింది. సార్ చెప్పిన 7 బాడీస్ కాన్సెప్ట్ మర్చిపోయినారు. మనోమయ కోశంలోకి వచ్చింది. మనోమయ కోశం నుంచి జంతువుల నుంచి ఎవరు వచ్చారు, మళ్ళీ ఎక్కడికి ఎవల్యూట్ అయ్యాం మనం, మానవుడు. మానవుడిలోకి వచ్చిన తర్వాత ఏమైంది, విజ్ఞానమయ కోశము. సో ఒక్కొక్కటిగా పెరుగుకుంటూ వచ్చినాం. మరి మానవుల్లోకి వచ్చిన తర్వాత, విజ్ఞానమయ కోశంకి వచ్చిన తర్వాత మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాం ధ్యానంలో, ఆనందమయ కోశం కోసం ప్రయత్నిస్తున్నాము. ఇది మర్చిపోకూడదు, చాలా ఫండమెంటల్. ఇది మనకు ఎన్ని శరీరాలు ఉన్నాయి అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అది ఫండమెంటల్ గా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నమాట. సో ఆనందమయ కోశం మరి మానవులందరికీ ఉందా, ఈ విజ్ఞానమయ కోశం అందరికీ ఉందా, ఉంది, అందరికీ ఉంది, అందరికీ ఉంది విజ్ఞానమయ కోశము. కానీ ఎంతమంది యూజ్ చేస్తున్నారు దాన్ని, లేదు, చేయలేకపోతున్నాము. సో ఆనందమయ కోశంలోకి రావాలంటేనే, అది మనకు తెలియాలంటేనే ఏం చేయాలి, సార్ చెప్పిన 4 ఫాలో అవ్వాలి. మనం శరీరాలే మర్చిపోతే ఎట్లా ఫాలో అవుతాం అంటే ఫస్ట్ శ్లోకాకు వద్దాం. ఇప్పుడు ఏ శ్లోక అది, ఫస్ట్ శ్లోక, ధర్మక్షేత్రే కురుక్షేత్రే చెప్పండి, సమవేత యుచ్చవ మామక పాండవైచైవ కిమ కుర్వత సంజయ. ఇది మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకంలో, అంతకుముందు ఏం శ్లోకాలు ఉన్నాయో నాకు తెలియదు, భగవద్గీత అంత పూర్తిగా చదివిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని కాదు. సో ఈ శ్లోకంలో మొట్టమొదటి శ్లోకం, ఈ మొట్టమొదటి శ్లోకంలో ఉన్న మామూలు అర్థం ఏంటి, ధర్మక్షేత్రము. ఇదేమంటే ఈయన అడుగుతాడు, ఎవరు, గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు తన రథసారథి అయిన సంజయుడిని, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది కదా, కురుక్షేత్ర యుద్ధంలో నా కుమారులైన కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఇదే కదా దీని అర్థం, అంతే కదా. సో ఇది అడుగుతాడు. దీని గురించి ఆయన యోగానంద పరమహంస గారు 45 పేజీలు రాశారు.
45 పేజీలు నేను చెప్పలేను, 4 నిమిషాల్లో చెప్తాను. సంజయుడు ఎవరు? సారథి. ఆ సంజయుడు మనలో ఉన్నాడు. ఆ సంజయుడు ఎవరు అంటే ఇంట్రాస్పెక్షన్, అంటే మనల్ని మనము అనలైజ్ చేసుకునే గుణం ఎవరికైతే ఉంటే వాళ్ళందరూ సంజయులే. ఇంట్రాస్పెక్షన్ అంటే ఏంటి? మనల్ని మనం పరీక్షించుకోవడం. ఏం చేస్తున్నాను, నేను చేసే పనులేంటి అని. కానీ ఇది ఇంపార్టెన్స్ ఎక్కడ ఉందంటే నేను ఏం పని చేస్తున్నాను కాదు, నేను ఎందుకు చేస్తున్నాను. మీరు ఒకరికి దానం ఇస్తున్నారు, ఎవరికో ఒక బీదవాడికి దానం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తాం చెప్పండి? ఇంకా ఎందుకు ఇస్తాం? లేదా ఒక పుణ్యం కోసం ఇస్తాం, లేదా ఇంకా గొప్ప పేరు కోసం ఇస్తున్నామని చెప్పండి. ఆడవాళ్ళు చీరలు ఎందుకు ఇస్తారయ్యా? ఏ చీరలు ఇస్తారు ఆడవాళ్ళు? పాత చీరలు ఇస్తారు. ఇచ్చి కూడా నేను మా పనామకి 8 చీరలు ఇచ్చానని చెప్తాను. నేను అన్ని కొత్త చీరలు ఇస్తానా? నాకు ఏవైతే పనికిరావో, నేను ఏవైతే కట్టుకోనో అవి మాత్రమే ఇస్తాం. భోజనాలు ఎవరికి పెడతాం? మనం సత్యనారాయణ వ్రతం చేస్తాము, భోజనాలు ఎవరికి పెడతాం? ఆకలి కొన్న వాళ్ళకి పెడతామా? లేదు, నేను సత్యనారాయణ వ్రతం ఎంత గొప్పగా చేసినాను అనడానికి. సో ఏ పని చేస్తున్నా ఆ పని వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం ఏదో అది తెలుసుకోవాలి. డైరీ రాస్తారు చాలా మంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకు అలవాటు ఉందో లేదో, పూర్వము డైరీలు రాసేవాళ్ళం. డైరీలు రాసేటప్పుడు ఏం రాసిన వాళ్ళం? ఈ రోజు నేను గుడికి వెళ్ళొచ్చాను, ఈ రోజు నేను 10 రూపాయలు దానం చేశాను, ఈ రోజు నా పిల్లవాడికి పాఠాలు చెప్పాను, ఇట్లనే రాస్తాం. గుడికి వెళ్ళింది ఏ ఉద్దేశంతో వెళ్ళానో చెప్పాం. ప్రసాదం కోసం వెళ్ళాము, అక్కడున్న చీరలు నగలు చూడడానికి వెళ్ళాము, దాని వెనుకున్న ఉద్దేశం రాయం. కానీ సంజయుడు అంటే ఏంటంటే అసలు నీవు చేసే ఏ పని వెనకైనా నిజమైన ఉద్దేశం ఏదో అది అట్లా అనలైజ్ చేసుకున్నాను. పొద్దున్న లేచిన వెంటనే, పొద్దున్న మొదలుపెట్టి నీ జీవితం మొదలుపెట్టిన తర్వాత, డే టు డే లైఫ్ దిన కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే రాత్రి పడుకునే ముందు నిన్ను నువ్వు కంప్లీట్ గా విశ్లేషించుకో. అందులో ఏమాత్రం మోసం ఉండకూడదు. ఎవరిని మోసం చేస్తాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అట్లా మోసం చేసుకోకుండా ఎవరైతే తనను తాను అనలైజ్ చేసుకుంటాడో వాడు సంజయుడు. వాళ్ళలో సంజయుడు ఉంటాడు ఖచ్చితంగా. ధృతరాష్ట్రుడు ఎవరయ్యా? బ్లైండ్ మైండ్కి ఏమైనా తెలుసా? మైండ్ని తీసి బయటపడదాం, దానికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. మైండ్కి ఎవరు మిత్రులు? అట్ ద సేమ్ టైం ఒకే టైంలోనే సెన్సెస్, మన ఇంద్రియాలు అన్ని శత్రువులు మిత్రులు. సో ఆ బ్లైండ్ మైండ్, అసలు సంజయుడికి ఆ దివ్య దృష్టి ఎవరి వల్ల వచ్చింది? అక్కడ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేదంతా సంజయుడి ద్వారా ఆయన తెలుసుకుంటాడు ధృతరాష్ట్రుడు. ఎవరి వల్ల దొరికింది అది? వ్యాసుడి వల్ల. వ్యాసుడిని ఆయనకు ఇస్తాడు ధృతరాష్ట్రుడికి. నువ్వు అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగినన్ని రోజులు అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడు అంటే, నేను పుట్టుకతోనూ గుడ్డివాడిని, ఇప్పుడు ఏం జరుగుతుందో నేను ఎలా చూడగలను? దుర్యోధనుడు ఎవరో గుర్తుపట్టగలేను, పాండవులు ఎవరో కూడా గుర్తుపట్టలేను, నా బదులు సంజయుడికి ఇవ్వండి, సంజయుడు చూసి చెప్తాడు అంటాడు. అంటే ఎందుకు ఇస్తాడు? సంజయుడికి ఎందుకు తీసుకుంటాడు అని అంటే, ఆయన ఫెయిత్ఫుల్ గా ఏ మాత్రం మోసం లేకోకుండా జరిగినట్టు చెప్తాడు కాబట్టి సంజయుడికి వచ్చింది. అలా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ సంజయుడు అనలైజేషన్ కంప్లీట్ గా మోసం లేకుండా చేసుకున్నప్పుడు మనము నిజమైన జీవితం జీవించగలుగుతాం అనమాట. మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ అనేవి మనకు తెలుస్తాయి. ఏమున్నాయి? మనలో గర్వం ఉందా, లేదా ఇతరుల డబ్బు చూసి ఆశపడుతున్నామా, ఇతరుల కీర్తిని చూసి సహించలేకుండా ఉన్నామా, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ కురుక్షేత్ర, ఇప్పుడు ఈయనను భీష్ముడిని ఎవరు చంపారు? భీష్ముడిని? అర్జునుడు. శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు చంపుతాడు. కానీ నిజానికి అర్జునుడు తనంతకు తాను చంపుతాడా? ఎవరి సహాయం వల్ల చంపాడు? ఎవరి సహాయం వల్ల? కృష్ణుడి సహాయం వల్ల. సో కృష్ణుడు లేకపోతే ఎప్పుడు కూడా పాండవులు జయించలేదు కదా, అది లేనే లేదు. సో మనం ఈ మార్గంలో జయించాలంటే ఎవరు కావాలి మనకు? మనము ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో జయించాలంటే మనకి ఏ కృష్ణుడు కావాలి? ధ్యానం అనే కృష్ణుడు కావాలి, గురువు అనే కృష్ణుడు కూడా కావాలి. గురువు లేకపోతే నీకు ఆనాపానసతి ఎట్లా తెలిసింది?
ఆనాపానసతి ధ్యానం మనకందరికి గుంటకల్లో ఎట్లా తెలిసింది? ఒక గురువు వల్లే తెలిసింది. సో ఆ గురువు ఎవరు? మనకు కృష్ణుడే. ఆ గురువు. కాబట్టి ఈ గురువుని ఎన్నుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించండి అంటారు. అంటే మనమేం ఎన్నుకోము, మనం రెడీగా ఉంటే ఆ గురువు వస్తాడు మన దగ్గరికి అని చెప్తాడు. సో ఇక్కడ మనం ఎటువంటి గురువుని ఎన్నుకోవాలి అని అంటే, నేను మొన్న మీటింగ్లో చెప్పాను, మీకు ఎంతమందికి గుర్తుందో. స్కంద పురాణం ప్రకారం 7 మంది గురువులు ఉన్నారని చెప్తారు మనకు. ఒకరు సూచక గురువు, 2 వాచక గురువు, 3 బోధక గురువు, 4 విహిత గురువు, 5 నిషిద్ధ గురువు, 6 పరమ గురువు. ఇంకొక గురువు నేనే మర్చిపోయినా. సూచక గురువు అంటే ఎవరు? మనకు సార్ లాంటి వాళ్ళు, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇట్లాంటి వాళ్ళు కాలేజెస్లోను స్కూల్స్లోను చెప్పేవాళ్ళు వీళ్ళు. ఈ గురువులు కూడా ఎట్లా ఉండాలి అని అంటే ఆధ్యాత్మిక మార్గంలో చిన్నప్పటి నుండి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ సూచక గురువులు కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు ఎనర్జైజ్ చేసుకుంటూ ఉండాలంట. ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలంట సూచక గురువులు కూడా. ఎట్లా అంటే కొత్త కొత్త సబ్జెక్ట్స్ను ఇప్పుడు సార్ ఉన్నారనుకోండి, ఒక సోషల్ సబ్జెక్టో తెలుగో ఇంగ్లీష్లోనో నిష్ణాతులు, అక్కడితో ఆగకుండా వేరే వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం ఉండాలి. పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సార్ ఉన్నారు, సారు ఇప్పుడు తన సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా ఆధ్యాత్మికంగా కొన్ని వేరే నేర్చుకుంటున్నారు కదా, చెప్తున్నారు కదా, వేరే వాళ్ళని మార్గంలోకి పెడుతున్నారు కదా. అట్లా మనం కూడా దేంట్లో ఇప్పుడు రామాంజనేయులు బీరువాలు చేయడంలో నిష్ణాతులు, దాని గురించి పూర్తిగా తెలియాలి ఆయనకి. కానీ దాంతోపాటు వేరేది కూడా కొంచెం కొంచెం తెలియాలి, అంతేనా? అట్లాగే ఇది సూచక గురువు చేసే పని అన్నమాట. ఇంకోటి ఎవరన్నారు? వాచక గురువు. ఈ వాచక గురువు ఎవరంటే నాలాంటి వాళ్ళు. ఏంటంటే ఎక్కడెక్కడో చదువుంటాను, ఎక్కడెక్కడో వినుంటాను, ఇదప్ప ఇట్లా చేయండప్ప, ఇట్లా చేయండప్ప, ఇది చేస్తే ఇది దొరుకుతుంది అని చెప్తాను. ఇప్పుడు నేను వినేసి వచ్చాను లేదా చదివేసి వచ్చాను. ఇది నేను నిజంగా నా ఎక్స్పీరియన్స్ అంటే కాదు, నేను వినింది చదివింది చెప్తున్నా. ఇది వాచక గురువు చేసే పని అనమాట. ఈ వాచక గురువు కూడా ఏం చేయాలి? తను చదివింది తన కవిత్వం అంతా చేర్చి చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు తను ఏం చదివాడో, ఏం విన్నాడో అది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అవతల వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అది అనవసరం నాకు. నేను చదివింది మీకు చెప్తున్నాను, నేను విన్నది మీకు చెప్తున్నాను, ఇది నా అనుభవం కాదు అని. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది మన అనుభవం అయినట్టు చెప్పేస్తున్నాం క్లాసుల్లో. అవునా కదా? చెప్తున్నామా లేదా? ఇది చేయండి మీకు హార్ట్ అటాక్ పోతుంది, ఈ కాళ్ళ నొప్పులు పోతాయి, ఇది పోతుంది అది పోతుంది అని ఊరికే చెప్పేస్తాం. నిజంగా అందరికి పోతున్నాయా? ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఇది సూచక గురువు చేసే పని. తర్వాత ఇంకొకరు ఎవరన్నాను? బోధక గురువు. బోధక గురువు ఎవరంటే తాను చదివింది గ్రంథాల్లోకి కానివ్వండి లేదా ఎక్కడైనా గురువుల దగ్గర చదివింది కానీ ఖచ్చితంగా పిన్ టు పిన్ పాయింట్ చెప్తాడు. తర్వాత ఈ మార్గం ద్వారా, ఇప్పుడు మన గురుజీ ఉన్నారనుకోండి, ఆనాపానసతి ద్వారా నీ అనుభవం పొందాను, ఈ అనుభవం నాది, మీరు చేస్తే మీ అనుభవం మీకు వస్తుంది అని చెప్పేవాడు బోధక గురువు అనమాట. అంటే మనం కూడా వస్తాం బోధక గురువులోకి. మనం ధ్యానం చేసాం, ధ్యానం చేసిన ద్వారా నాకు ఇది దొరికింది, ఇది పొందాను అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది బోధక గురువు. తర్వాత విహిత గురువు ఎవరంటే తాను పొందిందే కాకుండా దాన్ని మనతో బలవంతంగానే చేయించేవాడు. రండి కూర్చోండి, నేను ఫ్లూట్ వాయిస్తాను, కూర్చోండి, మీకు ఇది వస్తుంది చేయండి, ఏమైనా ప్రశ్నలు అడిగితే ముందు ఇది చేసి చావు, తర్వాత మీకు వచ్చేది వస్తుంది అని చెప్తాడు. ఎవరైనా మీరు ఇది చేయకపోతే మిమ్మల్ని కొడతాను తిడతాను అంటాడు. అట్ ద సేమ్ టైం అంటాడు, ఆయన ఏమంటాడు దాంతోపాటు, నేను మీ ఫ్రెండ్ని అంటాడు. కొడతాను తిడతాను అన్ని చేస్తాను కానీ పక్కన నేను మీ స్నేహితుడిని అంటాడు. ఈయన విహిత గురువు. నిషిద్ధ గురువు అని ఉన్నాడు. నిషిద్ధ గురువుని ఎప్పుడు ఫాలో అవ్వద్దండి అంటారు. నిషిద్ధ గురువు ఎవరంటే బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర విద్యలు నేర్పుతారు చూడండి, అఘోరాలు ఇంకా వీళ్ళు ఎవరెవరో ఉన్నారు కదా, వాళ్ళని, తర్వాత ఈ మాయలు తంత్రాలు ఇవి చేస్తారు కదా, బలులు ఇచ్చి అవి ఇచ్చి చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళని అస్సలు ఫాలో అవద్దండి అని చెప్తారు అన్నమాట. అవన్నీ ఏంటంటే కొన్ని క్షుద్ర విద్యలు తమ చేతుల్లో తీసుకొని ఇతరులని మాయలోకి లాగడము ఏదో చేస్తారు కదా, అటువంటి విద్యలు ఎప్పుడూ నేర్చుకోకండి. అది మీరు ఎవరికి ఎదుటి వాళ్ళకి చేస్తున్నారంటే అది దానికి 100% మీకు అవుతుంది అని. కాబట్టి ఎప్పుడు కూడా దాని జోలికి పోవద్దండి, దాన్ని చదవద్దండి, దాన్ని ఫాలో అవ్వద్దండి. లాస్ట్ ఆయన పరమగురు. ఈ పరమగురు ఎటువంటి వాడంటే మరణ భయము జీవించే భయం రెండు పోగొట్టేస్తాడు.
చావంటే భయపడే విషయమే కాదు ఇది. మీరు ఎట్లా అంటే ఒక పాత చీరను వదిలేసి కొత్త చీర ఎట్లా కట్టుకుంటారో, పాత చొక్కాను వదిలేసి కొత్త చొక్కా ఎట్లా వేసుకుంటారో అంతే. ఎప్పటికైనా ఇది వెళ్ళాల్సిందే, పోవాల్సిందే. మీరు మోర్టల్ అంటే ఏంటి? ఇమ్మోర్టల్ కాదు. మీరు మోర్టల్ అంటే ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోయే శరీరమే ఇది. ఈ శరీరాన్ని పట్టుకుని వేలాడకండి. మరణం అంటే భయం కాదు, మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించండి, మరణానికి సిద్ధమై ఉండండి. ఎట్లా అంటే శివుడి మెడలో పాము ఉంది కదా, ఆ పాము ఎప్పుడు కాటేస్తుందో ఎవరికి తెలియదు, ఏ నిమిషంలో మరణం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మాట్లాడుతూ మైక్ పడేసి వాలిపోవచ్చు నేను. కాబట్టి ఎప్పుడూ సిద్ధమై ఉండండి అని నేర్పించేవాడే పరమ గురువు. నాకు విహిత గురువు, పరమ గురువు పత్రిసార్ రూపంలో దొరికారు. ఆయన మనకు ఫ్రెండ్, అట్ ద సేమ్ టైం ఆయన తన మరణాన్ని తాను ఎలా దాదాపు నాకు తెలిసి ఒక 15-20 రోజులు తన మరణాన్ని తాను ఆహ్వానించుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన గమనించిన వాళ్ళకి మీకు తెలుసు. నేను 2-3 చూశాను, మరణాన్ని ఎంత చిరునవ్వుతో స్వీకరించినారో. ఎక్కడ కూడా వాళ్ళ మొహంలో కానీ లేదా దేహంలో కానీ ఆ బాధ ఉన్నట్టు కూడా ఎక్కడ కనపడలేదు. మళ్ళీ వాళ్ళు సామాన్యమైన జనులే, వాళ్ళేం పరమ గురువులు కాదు లేదా విహిత గురువులు కూడా కాదు. సో ఆ మరణానికి సన్నిహితం చేసేదే ధ్యానము అని చెప్తారనమాట ఆయన. మరణానికి మనల్ని తయారు చేసేది కూడా. ఎందుకంటే మనము ఒకటి నమ్ముతున్నాం, ఎక్కడ కూడా ఈ దేహయాత్ర ఆగదు. ఎప్పుడు కొన్ని వేల జన్మలు అయిపోయిన తర్వాతనే మనకు మళ్ళీ ఈ జన్మ దొరికింది అని. ఎందుకు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టారో వాళ్ళకి అంతకుముందే కొన్ని వేల జన్మలు గడిచిపోయాయంట. గడిచిపోతేనే ఇందులోకి వస్తారట. కానీ ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ఇన్ని వేల జన్మల తర్వాత ఈ జన్మలోకి అడుగు పెట్టినా, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి లేదా ఆధ్యాత్మిక జన్మలోకి అడుగు పెట్టినా మళ్ళీ వెనక్కు పడిపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఈ పరమపద సోపానంలో నుంచి పాము నోట్లో పడడానికి ఎంత పరమ గురువు అయినా, ఎంత విహిత గురువు అయినా సరే పడిపోయే అవకాశం ఉంది. మనలాంటి వాళ్ళ కథ ఏముంది? ఎప్పుడైనా పడిపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకుంటుండండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉంటే ఆ పరమపద సోపానంలో ఆ పాము నోట్లో చిక్కకుండా ఉండగలుగుతారు అని చెప్తారనమాట ఆయన. సో భగవద్గీత మనము ఆయన పరమహంస యోగానంద ఇంత గొప్ప ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినందుకు మీరందరూ ఎవరైనా సరే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదివి, వేరే ఒకవేళ నేను వస్తే అన్ని క్లాసులు రాలేను కదా అంత పెద్ద సబ్జెక్ట్ చెప్పడానికి, ఎవరైనా చదవగలిగిన వాళ్ళు లేదా ఆ సీడీలు విని చెప్పగలిగే వాళ్ళు ఉంటే చెప్పండి. అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి. నీ జన్మయే మహోదయం, సాధనకై సాగుతాములే అనుక్షణం. నీరే నీరే మా దిక్సూచి, అహింసా జగతే సాధించి ఈ భువినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి. జయ హో పత్రిజీ, ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి.
మాదాక ధ్యానాన్ని చేర్చ